ముందుగా నా స్వీయ పరిచయం. నా పేరు వేణు అండి. నేను ఆడియోలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. వినికిడి, మాట ఈ సమస్యలకు ఏదైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా చూసి దానికి తగ్గట్టు చికిత్సలు కానీ సలహాలు కానీ ఇస్తుంటా అండి. సో ముందుగా ఐఎమ్ వెరీ గ్లాడ్ టు షేర్ ద డయాస్ విత్ ద ఎస్టీమ్ చీఫ్ గెస్ట్ డాక్టర్ ఈశ్వర్ సార్, అండ్ ఐఎమ్ వెల్కమ్ యూ ఆల్ అండ్ కంగ్రాచులేషన్స్ యూ ఆల్. సో బ్రైటర్ మైండ్స్తోనే నాకున్న అనుబంధం, కనెక్షన్ ఏంటంటే యాక్చువల్లీ ఇది 2022లో స్టార్ట్ అయింది. సో నేను మా హాస్పిటల్ ఉన్నప్పుడు వెంకటేష్ గారు ఒక 2-3 పిల్లలు తీసుకొచ్చి నాకు డెమో ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ దట్ డే ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ వండర్. అంటే మనకి ఇక్కడ ఈ లొకాలిటీలో ఇంత మంచి ఫెసిలిటీ, ఇంత మంచి ట్రైన్ ఉండడం నిజంగా మన లక్ అది. ఎందుకంటే సో ఇప్పుడు మారుతున్న ట్రెండ్లో ప్రతి ఒక్కరు డిఫరెంట్ బిజినెస్ పైన ఫోకస్ చేయడం, డిఫరెంట్ రంగాల్లో ఫోకస్ చేయడం. బట్ ఇట్లాంటిది ఒక పిల్లల్ని ఒక నార్మల్ కాకుండా ఒక లెవెల్కి తీసుకెళ్లే ప్రోగ్రామ్ అండి బ్రైటర్ మైండ్స్ అనేది. దెన్ 2022లో నాకు సార్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 2023 ఇదే సేమ్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి నేను, కలెక్టర్ రాహుల్ గారు అండ్ డిఓ సార్ అటెండ్ అయ్యాం. సో అప్పుడు ఫస్ట్ ఈ యాక్టివిటీస్ అన్ని ఇంకా డీప్గా ఈ డ్రాయింగ్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి చూసి చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఒక థింగ్ ఏంటంటే అబ్జర్వేషన్ ఏంటంటే వెంకటేష్ గారితో నాకు పరిచయం పర్సనల్గా కూడా చాలా ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. సో తను ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా తన స్టేటస్లనే చూస్తుంటా. బట్ ప్రతి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సో వెంకటేష్ గారు పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల ఇవన్నీ చేస్తుంటారు. మన మంచిర్యాలలో మాత్రమే చాలా తక్కువ రెస్పాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్లేస్లలో అన్నిటికంటే ది బెస్ట్ పొటెన్షియల్ సిటీ ఏదైనా ఉందంటే అది మంచిర్యాల, ఆఫ్టర్ కరీంనగర్ అయితే. పెద్దపల్లి కానీ ఇవన్నీ కొన్ని చూసుకుంటే, బట్ ఇంత మంచి పొటెన్షియల్ సిటీలో మనకి ఈ ప్రోగ్రామ్కి ఇంత తక్కువ రెస్పాన్స్ రావడం ఒక రకమైన కొంచెం ఇట్స్ అన్హ్యాపీ సిచ్యువేషన్. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తే ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది మనం. సో వెంకటేష్ గారు ఈ ప్రోగ్రామ్ వల్ల ఎంత బెనిఫిట్ అవుతున్నారో పక్కన పెడితే, ఈ ప్రోగ్రామ్ వల్ల పిల్లలు మాత్రం, పేరెంట్స్ మాత్రం చాలా బెనిఫిట్ అవుతున్నారండి. సో ఇది నేను ఒక గెస్ట్గా చెప్తున్నా, ఒక ఫ్రెండ్గా చెప్తున్నా, ఒక ఫాదర్గా కూడా చెప్తున్నా. నెక్స్ట్ మా పిల్లడు కూడా బ్రైటర్ మైండ్స్కి వచ్చేస్తాడు. ఇప్పుడు 6 years తను. సో తను కూడా వచ్చేస్తాడు. అండ్ వెంకటేష్ గారి గురించి అయితే ఎప్పుడు చెప్తుంటా అండి, ఈజ్ వెరీ నైస్ పర్సన్ అండ్ టైం పంక్చువాలిటీ పర్సన్. ఇంకా చాలా ఉన్నాయండి, బట్ మనకు ఎక్కువ టైం లేదు చెప్పడానికి. అండ్ మీరందరూ వింటుంటారండి న్యూరల్ ప్లాస్టిసిటీ అని విన్నారండి ఎప్పుడైనా? న్యూరల్ ప్లాస్టిసిటీ వినలేదని చెప్పొద్దండి. ఇప్పుడే ఇంతకుముందు ఒక 10 times అన్నాడు వెంకటేష్ గారు న్యూరల్ ప్లాస్టిసిటీ. సో న్యూరల్ ప్లాస్టిసిటీ అంటే ఏంటంటే అండి, ప్లాస్టిక్ అంటే ఏంటండి? ప్లాస్టిక్లో మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? ఒక నేచర్ లేదండి, డిస్ట్రాయ్ చేయొచ్చు. మౌల్డ్, మనం దాన్ని వంచొచ్చు, బ్రేక్ చేయొచ్చు, మళ్ళీ పాసిబుల్ అయితే దాన్ని మళ్ళీ అంటించవచ్చు. సో న్యూరల్ ప్లాస్టిసిటీ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే మనం దేన్నైతే ఎక్కువ చూస్తుంటాం, దేన్నైతే ఎక్కువ వింటుంటాం, దేన్నైతే ఎక్కువ టచ్ చేస్తుంటామో, ఈ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎట్లయితే మెమొరీ కార్డులో ఒక్కొక్క రూపంలో వెళ్ళి సేవ్ అయి ఉంటుందో, అలాగే మన బ్రెయిన్లో ఒక్కొక్క చిన్న నరాలు అనేవి కొన్ని తయారవుతూ ఆ నరాలు తయారైన రూపంలో ఆ ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోవడమే న్యూరల్ ప్లాస్టిసిటీ. అయితే మనకి బై బర్త్ నార్మల్గా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూరల్ ప్లాస్టిసిటీ కెపాసిటీ అనేది ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే ఎవరైతే దాన్ని ఎక్కువ వాడుతుంటారో వాళ్ళ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వడం, వాళ్ళ న్యూరల్ ప్లాస్టిసిటీ ఎక్కువ అవడం, సో అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళడం ఇది జరుగుతుంది. ఎవరైతే దాన్ని తక్కువ వాడతారో వాళ్ళకి కొంచెం ప్లాస్టిసిటీ తక్కువ ఉండడం, సో మెమరీ పవర్ తక్కువ ఉండడం, అటెన్షన్ తక్కువ ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ న్యూరల్ ప్లాస్టిసిటీకి సింపుల్, యూజ్ ఇట్ ఆర్ లాస్ ఇట్. అంటే వాడాలి లేదా డిమినిష్ చేయాలి. అంటే మనం ఎంత వాడుతుంటే ప్లాస్టిసిటీ ఇంక్రీజ్ అయ్యి బ్రెయిన్ అనేది అంత ఇంప్రూవ్ అవుతుంటుంది. మనం దాన్ని ఎంత కామ్గా ఉంచితే సో దాని కెపాసిటీ కూడా అంత తగ్గిపోతుంటుంది. సో ఈ న్యూరల్ ప్లాస్టిసిటీ ఇంక్రీజ్ అవ్వడానికి ద మెయిన్ నెంబర్ 1 థింగ్ ఏంటంటే అటెన్షన్ అండి. ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు కాబట్టి నేను చెప్పిన ఒక 10 మాటల్లో అట్లీస్ట్ ఒక పదమన్న మీ మైండ్లో వెళ్ళి స్టోర్ అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్లాస్టిసిటీ. ఓకే, సపోజ్ మీరు అటెన్షన్గా లేరు, మీకు సపోజ్ ఆకలి అవుతుంది, లేకపోతే ఇంటి దగ్గర ఎవరో గుర్తొస్తున్నారు, లేకపోతే సంథింగ్ ఏదో జరుగుతుంది, సో నేను చెప్పేది వినరు. సో కాబట్టి
ఈ న్యూరల్ ప్లాస్టిసిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే ద మెయిన్ థింగ్ ఏంటంటే అండి అటెన్షన్ ఉండాలి. ఓకే, సో ఈ అటెన్షన్ అనేది, ఈ అటెన్షన్ని దెబ్బతీసేవి రెండు కారణాలు అండి. ఎవరైనా చెప్తారా? అటెన్షన్ని దెబ్బతీసే రెండు కారణాలు మెయిన్గా, చాలా ఉండొచ్చు బట్ మెయిన్గా మనం రెగ్యులర్గా చూసేది, ఒకటి ఫుడ్, రెండోది మొబైల్. సో పర్సనల్గా ప్రాక్టికల్గా చెప్పాలంటే అండి, నేను నా ప్రాక్టీస్ 9 years అయింది నా ప్రాక్టీస్లో. సో ఈ ప్రాక్టీస్లో నా దగ్గరికి పిల్లలు చాలామంది, సార్ మా పిల్లడికి మాటలు రావట్లేదు, లేటుగా వస్తున్నాయి, లేకపోతే 5 years అయింది ఇంకా మాటలు రావట్లేదు, 6 years అయింది ఇంకా పెద్దవాళ్ళలాగా మాట్లాడట్లేదు. సో వాళ్ళ హిస్టరీ అబ్జర్వ్ చేస్తే 99% అంటే ఒక 100 మంది పిల్లలు తీసుకుంటే దానిలో 99 మంది కూడా మొబైల్ వాడకం వల్ల మాత్రమే మాటలు రావట్లేదు. ఇది నేను నిక్కచ్చిగా చెప్తా, ఏ మెడిసిన్ అవసరం లేదండి, ఏది అవసరం లేదండి, మొబైల్ ఆపేయండి, మీ పిల్లోడితో స్పెండ్ చేయండి. సో పిల్లోడితో మొబైల్ మాన్పించే కంటే ముందు మనం మొబైల్ మానుకోవాలి ఇన్ ది సెన్స్ ఆఫ్ తగ్గించుకోవాలి. అవసరం ఉంటే వాడాలి, లేకపోతే పక్కన పెట్టాలి. పిల్లల ముందు కూడా మొబైల్ వాడితే మాత్రం ఖచ్చితంగా పిల్లలు అలాగే అలవాటు అవుతారు. సో పిల్లల మొబైల్లో అలవాటు అయినప్పుడు ఏంటంటే అండి, బ్రెయిన్లో కొన్ని చేంజెస్ జరిగి, న్యూరోకెమికల్ లెవెల్లో చేంజెస్ జరిగి అటెన్షన్ అనేది హైపర్ యాక్టివ్ అయిపోతుంది, లేకపోతే హైపో యాక్టివ్ అయిపోతుంది. హైపో యాక్టివ్ అంటే ఉండాల్సిన దానికంటే బాగా తక్కువ ఉండడం, హైపర్ యాక్టివ్ అంటే ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉండడం. ఈ రెండు కూడా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి అడ్డంకులు. సో కాబట్టి ఖచ్చితంగా మొబైల్ని మాత్రం పిల్లలకు కొంచెం దూరంగా ఉంచాలి. అకార్డింగ్ టు సైన్స్ ప్రకారం 0 to 3 years వరకు మొబైల్ అనేది 0 అసలు ఇవ్వద్దు. ఈవెన్ మనం ఏదైనా రైమ్స్ పెట్టాలనుకున్న ఆడియో పరంగా వినిపించవచ్చు, కానీ రైమ్స్ కూడా పెట్టొద్దు, అంత డేంజర్. సో 0 to 3 years పిల్లలకి మొబైల్ ఇవ్వద్దు. పెద్దవాళ్ళకు కూడా మొబైల్ ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది. దట్ టు కంట్రోల్ అండర్ ద అడల్ట్స్, పేరెంట్స్ కంట్రోల్లో ఉండడం బెటర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ అటెన్షన్ అయిపోయింది, సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్. సో నేను ఎప్పుడు ఒక మాట చెప్తుండండి, మీ బ్రెయిన్ ఎక్కడుందండి? బ్రెయిన్ ఎక్కడుంది మనది? ఇక్కడ ఉంటుంది మన బ్రెయిన్, నిజంగా. ఎందుకంటే మన పొట్ట అనేది మన సెకండ్ బ్రెయిన్. ఓకే, దీన్ని మనం గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. సో మన బాడీలో మెదడుకి పొట్టకున్నంత డైరెక్ట్ కనెక్షన్ ఏ పార్ట్తో ఉండదు. ఎందుకంటే విత్ ఇన్ మిల్లీ సెకండ్స్, నానో సెకండ్స్లో మనకు ఆకలి ఏంటంటే టక్కున న్యూరోకెమికల్స్ చేంజ్ అయిపోయి మన అటెన్షన్ దెబ్బతింటుంది. సో మనకు కొంచెం ఎక్కువ తిన్నాము అంటే ఇమీడియట్గా అటెన్షన్ అయిపోయి మనం హైపర్ యాక్టివ్ అవుతాం, లేకపోతే సడన్గా ఏదైనా ఒక చాక్లెట్ తింటాం, వెంటనే యాక్టివ్ అయిపోతాం. సో అంత పవర్ ఉంటుంది మన గట్కి మన బ్రెయిన్కి మధ్య రిలేషన్ అనేది అంత చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు పిల్లలలో ఎక్కువ జంక్ ఫుడ్ అని వింటుంటామండి. జంక్ అంటే మీనింగ్, ఫోన్లో జంక్ ఎక్కువ అయితే ఏమవుతుందండి? స్ట్రక్ అవ్వడం, లేకపోతే ఒకటి ప్రెస్ చేస్తే ఇంకోటి ప్రెస్ అవ్వడం. సేమ్ హ్యూమన్ బాడీలో కూడా జంక్ ఫుడ్ ఎక్కువ వెళ్ళింది అంటే ప్రతి సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంటుంది. సో ప్రతి సిస్టమ్ మీన్స్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్లో చాలా పార్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎట్లయితే ఒక గవర్నమెంట్ కానివ్వండి, ఒక టౌన్ కరెక్ట్ నడవాలంటే, లైక్ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మెడికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఇది ప్రతి ఒక్కటి ఏ ఫంక్షన్ చేయాలనో ఆ ఫంక్షన్ చేస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన స్కీమ్స్ కానివ్వండి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి మన దగ్గరకు వస్తుంది. కొన్ని డిపార్ట్మెంట్స్ పనిచేయలేదు అనుకోండి, మనకి ఏ డిపార్ట్మెంట్ పనిచేయదు, అక్కడ మనకు ఒక లోటు, ఒక వెలితి అనేది ఉంటుంది. అలాగే బ్రెయిన్లో కూడా మనం చూస్తున్నామంటే ఇక్కడ రెస్పాన్స్ వస్తుంది, మనం వింటున్నామంటే ఇక్కడ రెస్పాన్స్ వస్తుంటుంది, మనం మాట్లాడుతున్నామంటే ఇక్కడ రెస్పాన్స్ వస్తుంది. సో ఇట్లా మనం థింక్ చేస్తున్నామంటే సమ్వేర్ ఎల్స్ బ్రెయిన్లో ఒక పార్ట్లో రెస్పాన్స్ వస్తుంటుంది. సో ఈ పార్ట్స్ అన్నీ కరెక్ట్గా పనిచేయాలంటే ఫుడ్ కానివ్వండి, డైజెస్ట్ సిస్టమ్ కానివ్వండి కరెక్ట్ ఉండాలి. సో ఎప్పుడైతే మనం తినే ఫుడ్ ఎక్సెసివ్ బ్రెయిన్ యాక్టివేట్ చేసిన ఇబ్బందే, లో యాక్టివేట్ చేసిన ఇబ్బంది. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే పిల్లలకి జంక్ ఫుడ్ అనేది ఇవ్వద్దండి. జంక్ ఫుడ్ కూడా ఈ అటెన్షన్ డెఫిసిట్స్కి కారణం అవుతుంది. ఐదర్ హైపర్ అవుతుంది, ఐదర్ లో అవుతుంది. సో కాబట్టి అటెన్షన్, ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి. దీనిలో అన్నిటికంటే ముఖ్యంగా ఫుడ్. సో కాబట్టి ఫుడ్ ఇది చాలా అదుపులో ఉంచుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు మనకున్న టైం ఎక్కువ లేదు కాబట్టి సో నేను ఇక్కడితో ముగిస్తున్నా. ఒకసారి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ స్టాండ్. ఒకసారి నిల్చోండి అందరు ప్లీజ్. మీకు మీ ఎనర్జీ ఎంత ఉంటే అంత ఒకసారి క్లాప్ కొట్టండి గట్టిగా. ఒకటి ఇంకా ఉన్నాయి, ఎనర్జీ కొంచెం ఆపుకోండి. ఓకే, సో ఈ క్లాప్స్ ఎవరికంటే అండి వెంకటేష్ గారు. ఎందుకంటే
తన పర్సనల్ టైం యూజ్ చేస్తూ చాలా అంటే కొన్ని నేను పర్సనల్గా బయటికి చెప్పొద్దు, బట్ నాకు తెలుసు ఎన్ని 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 ప్రాబ్లమ్స్ మధ్యలో తను ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాడు, తన లైఫ్ని ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాడు అనేది పర్సనల్గా నాకు చాలా తెలుసు. మేము షేర్ చేసుకుంటాం కొన్ని థింగ్స్. సో నిజంగా తన లాంటి పర్సన్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మన అందరి అదృష్టం అండి. సో ఫస్ట్ క్లాప్స్ తనకి, నెక్స్ట్ క్లాప్స్ కొట్టండి ఒకసారి మళ్ళీ. సో ఈ మధ్య పేరెంట్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనో తెలియక ఎక్కడెక్కడనో ఇన్వెస్ట్ చేసి డబ్బులంతా వేస్ట్ చేసుకొని ఇర్రెస్పెక్టివ్ విత్ ఫైనాన్షియల్ పొజిషన్, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ అవసరమైన ఖర్చులు పెట్టడం, పిల్లల్ని తప్పుదో పట్టించడం. సో ఇట్లాంటివి చేస్తున్న టైంలో సో ఇక్కడ ఇంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పని ఆపుకొని వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ పక్కనే పెట్టి వాళ్ళ కోసం ఇంత స్పెండ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ నేర్పించి మీ పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి ఒక దారి ఇవ్వడానికి మీరు ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ అండి. సో ఈ చప్పట్లు మీకండి. ఓకే, సో ఒకసారి మళ్ళీ అందరు చప్పట్లు. థ్యాంక్ యూ. సో ఈ చప్పట్లు ఎవరికి అంటే పిల్లలు మనం ఎంత చెప్పినా ఈ టైంలో వినట్లేదు. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, మిడిల్ ఏజ్ కానివ్వండి, మన మాట వినట్లేదు. సో మీ మాట వింటూ ఇక్కడ దాకా వచ్చి తన వాళ్ళ ప్లేయింగ్ కానివ్వండి, ఈ ఏదైతే మన మొబైల్ అడిక్షన్ దాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఈ రూట్లో వచ్చి వాళ్ళు ఇక్కడ ఇవన్నీ యాక్టివిటీ చేసినందుకు మీ పిల్లలకు కూడా కంగ్రాట్స్ అండి. మీ పిల్లలను చూసి మేము ఎంతో కొంత నేర్చుకున్నందుకు మీ పిల్లలకు మా తరపున థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ని ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రామ్ని మనం 10 మందిలోకి తీసుకెళ్లాలంటే వెంకటేష్ గారు కాదండి, మేము కాదండి. సో ఈ ప్రోగ్రామ్కి విక్టిమ్స్ బాధ్యులు ఎవరంటే అది మీరే. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తామండి, మాకు అక్కడ చాలా బాగా అనిపించిందండి అని చెప్పి 10 మంది చెప్తాం, 10 మందిలో కనీసం 5 మంది అని వెళ్తారు. లేకపోతే ఒక హోటల్కి వెళ్తాం, ఫుడ్ ఎసెన్స్ చాలా బాగుందండి, చాలా దానికి స్ట్రక్చర్ దాని అదంతా బాగుందండి, అక్కడికి వెళ్ళి తినండి అంటాం. సో అక్కడ ఎవరు మార్కెటింగ్ చేస్తుంది? ఎవరు? మనమే. ఏదో ఒక టైంలో మనమే ప్రతిదాన్ని మార్కెట్ చేస్తుంటాం. అలాగే ఇంత మంచి ప్రోగ్రామ్ని ఖచ్చితంగా మార్కెట్ చేయాల్సిన అవసరం మన పైన చాలా ఉంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని మార్కెట్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తూనే ఉంటా అండి. అండ్ మీరు కూడా మీ పిల్లలు ఎట్లాగైతే మీకు ఒక మంచి లైఫ్ ఇచ్చారో మీ పక్కన ఎక్కువ మంది చెప్పదు, జస్ట్ ఇంటి పక్కన వాళ్ళు, ఇటు పక్కన అటు పక్కన వాళ్ళకి చెప్పినా, జస్ట్ రిలేటివ్స్లో చాలా మందికి చెప్పినా, సో మనం ఈ ప్రోగ్రామ్కి ఎంతో కొంత మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం అండి. ఇంత ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేసి, ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్కి ఎప్పుడో ఒకసారి విసిగెత్తి ఇంకా నాకు ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ ఎజెండా ఉంటుందండి. నేను ఏదైనా పని చేసినప్పుడు పలానా నాకు ఈ లగ్జరీ లైఫ్ కావాలి, లేకపోతే ఒక నా నెసెసిటీస్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో అలా అనుకునేటట్టు ఉండాలి అంటే ప్రోగ్రామ్ ఏదైనా సక్సెస్ అవ్వాలి. సో మనం ఇప్పుడు ఒకరికి పే చేస్తున్నాము అంటే ఇంటూ 10 ఇంటూ 20 వేసేస్తుంటాం. బట్ దానిలో ఆ పర్సన్ యొక్క టైం ఉంటుంది, ఆ పర్సన్ యొక్క లైఫ్ ఉంటుంది, ఆ పర్సన్కి చాలా ఖర్చులు ఉంటాయి. సో అట్లా ప్రతి ఒక్కటి ఒక ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అయ్యి మనకి ముందు ఇంకా మన పిల్లలకి, అంతకుముందు పిల్లలకి, ఇంకా కొత్త జనరేషన్కి కూడా ఇట్లాంటి వాళ్ళు తయారవ్వాలంటే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలండి. ప్లస్ మార్కెట్ చేయాలి, మనం ప్రమోట్ చేయాలి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వెంకటేష్ గారికి థ్యాంక్ యూ అండి. అండ్ ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ కెమెరామెన్ గారు కూడా థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ ప్రతి ఒక్కరికి, సో నా మాటలు కొంచెం ఓపికగా విన్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.